మీ ఇంటికాడికి మా అన్నపల్లి వాళ్ళ కొడుకులు మాత్రం వాళ్ళ ఇంటికాడికి వచ్చిండు. ఆ గోవులకు ఇవాళ సంతోషంగా మమ్మల్ని చేతి కూడా తలకు 50 దానం ఇచ్చి తలకు చీరేసి ఈ గోవులు వారి ఇల్లందన వాళ్ళు కొడుకులందన వాళ్ళ బిడ్డలందన వారి ఇల్లందన జైమి గెలిగి ఉండాల. వాళ్ళు పట్టింది బంగారమై వాళ్ళు ముట్టింది మోక్షమై ఆ భద్రాచల రాములు వారు తోడగలిగి ఉండాల. ఆ బసవేశ్వరుడు నంది బాణమూర్తి వాళ్ళ బజారుండికల్లా వచ్చిండు. రాముడు అంటే రాముడు పలకాల. ఏమయ్యా రాముడు శ్రీరాముడు నీ పేరే రాముడు, మీ తమ్ముడి పేరు లక్ష్మణుడే, నువ్వు పెళ్లి చేసుకున్న భార్య పేరు సీతమ్మే, ధర్ముడు పుణ్యమంత్రుడు తెలుసు, దానాధర్మం చేసే సంగతి తెలుసు, బాగా చదువుకున్నామయ్యా రాముడు. డిగ్రీ ఏది కుడిపాదం ఎత్తు ధర్మ చెయ్యి, నిన్ను ఫోటోకి దింపుతా ఉన్నాడు, ఈడేది ఎత్తున్నాడు, ఆయన చేతికుండా 50 దానం ఎత్తాడు. ఇచ్చడా ఒక 50 దానం ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకుంటే ఎంత మంచిదంటూ తిరుపతి వెంకటేశ్వరుల ఎద్దులు అదేనా. ఆ చేతికుండా ఇస్తా ఉంటే ఇద్దరు వాళ్ళకి ఎడమ చేత్తు ఎడమ చేయి కుడి చేయి తెలిసి ఉంటే వాళ్ళంతా దేవుని కొండకు పోయి తిరుపతి కొండకు పోయి అబోబులం పోయి కంచి పోయి కాళహస్తి పోయి ఎట్లా నాయనో అని చెప్పాను. నోరులేని గోవు సప్పుడు గడి తింటది, ఉప్పులే నీళ్ళు అవుతుంది, చల్లకుంటే పండుకుంటది, ఎచ్చకుంటే లేచిపోద్ది. ఆ నోరులేని గోవుకి ఎంత బుద్ధి ఎంత జ్ఞానమో చూడండి అమ్మ. నరమణికి మన కొడుకట్టేటోడు చెప్పిన మాటండు, ఊరికి పోంటే సేలికి పోతాడు, సేలికి పోంటే ఊరికి పోతాడు. ఇవాళ గోవు వచ్చి వాళ్ళ బజార్ నిలబండి కాబట్టి మమ్మల్ని తలకి 50 దానం ఇచ్చి ఇవాళ గోవులు ఇచ్చినాయి కాబట్టి ఆ తల్లి ఇచ్చిన దానం సంతోషమని వారి ఇల్లు జయము కలిగి ఆ తల్లి ఇచ్చిన దానం సంతోషం అంటివా రాముడు, జయమంటివా. ఓ అమ్మకు పోయి చెప్పు రాకు, ముక్కో ఏముంది.